మహిళ రమ్యకృష్ణ పెందుర్తి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు ఆస్ట్రేలియన్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అయితే డబ్బు కోసం కక్కుర్తిపడిన భర్త నార్ల మహంత్ బీమా డబ్బు కోసం తన కూతుర్ని హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మహంత్ శంషాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని వదిలిపెట్టి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. ఈ మహంత్ కొండ సురేఖ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ సోదరుడే. సుమంత్ పై భారీ అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ను ప్రభుత్వం ఓఎస్డీ పదవి నుంచి టెర్మినేట్ చేసింది. దీంతో సుమంత్ కుటుంబ వివాదాలు తెరపైకొస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సుమంత్ సోదరుడు నార్ల మహంత్ 2012 ఆగస్టులో రమ్యకృష్ణను వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో రమ్య తల్లిదండ్రులు ₹1.5 కోట్ల ఆస్తిని కట్నంగా ఇచ్చారు. మెల్బోర్న్ లో పిజ్జా కార్నర్ నడుపుతున్న మహంత్ వ్యాపార నష్టాల కారణంగా రమ్య తండ్రి నుండి ఇటీవలే 40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అదనపు కట్నం కోసం మహంత్ వేధించేవాడని, రమ్య సంపాదించిన డబ్బు కూడా అతనికి ఇచ్చేదని ఆమె సోదరుడు తెలిపాడు. ఈ గృహ హింస గురించి ఏడాది క్రితమే తమకు తెలిసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రమ్య మరణించిన తర్వాత ఆమె భర్త నార్ల మహంత్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రమ్య మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చిన మహంత్ ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. అంతేకాక శంషాబాద్ విమానాశ్రయంలోనే మృతదేహాన్ని వదిలిపెట్టి వెంటనే తదుపరి విమానంలో ఆమె పాస్పోర్ట్ తో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. రమ్య సోదరుడు చైతన్య కృష్ణ, రమ్య మామతో పాటు మహంత్ తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకువచ్చారు. మహంత్ సోదరుడు సుమంత్ కు మృతదేహాన్ని అప్పగించారని రమ్య కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం అప్పగించడానికి బదులుగా రమ్య పాస్పోర్ట్ ను తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు రమ్య సోదరుడు ఆరోపించారు. మహంత్, రమ్య మధ్య గొడవ జరిగిందని, భారత్ కు వెళ్లడానికి అనుమతి నిరాకరించడంతో రమ్య ఉరివేసుకుందని తమకు చెప్పారని రమ్య తల్లి వెల్లడించారు. బీమా డబ్బు కోసమే మహంత్ ఈ హత్య చేసి ఉంటాడని రమ్య తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. రమ్య మరణించిన ప్రదేశంలో సూసైడ్ నోట్ దొరకనప్పటికీ ఆత్మహత్య అని పోలీసులు చెప్పడం అనుమానాస్పదంగా ఉంది. డబ్బు కోసం దురాశ పెంచుకున్న మహంత్ అదనపు కట్నం డిమాండ్ చేయడం ద్వారా రమ్య జీవితాన్ని అంతం చేసుకునేలా రెచ్చగొట్టాడని ఆమె సోదరుడు ఆరోపించారు. రమ్య మరణం వెనుక ఉన్న కారణాలు, భర్త ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రమ్య తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల ఎన్ఆర్ఐ మహిళ రమ్యకృష్ణ పెందుర్తి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోనే సుమంత్ అనే ఒక పేరు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? సుమంత్ ఓఎస్డీగా ఉన్న సుమంత్ కోసం మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఆమె కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇంతగా పోరాటం చేస్తున్నారు, ఇంతగా ఆరాటపడుతున్నారు. ఆయన అరెస్ట్ కాకుండా అర్ధరాత్రి ఎందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మంత్రుల క్వార్టర్స్లో హంగామా సృష్టించారనేది ఒక చర్చ రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు దారితీస్తుంది. సుమంత్ కేవలం ఓఎస్డీగా ఉన్నారు, ఓఎస్డీ తన విధులు తాను నిర్వర్తించుకున్నారు, ఓఎస్డీగా తాను చేయాల్సిన కార్యకలాపాలు చేశారు. ప్రభుత్వం ఆగ్రహించింది, ఓఎస్డీగా సుమంత్ను టెర్మినేట్ చేసింది. టెర్మినేట్ చేసిన తర్వాత ఆయనను ఓఎస్డీగా తీసేయాలి అంతటితో కొండా సురేఖ బాధ్యత లేకుంటే కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం ముగుస్తుంది. కానీ కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆయనను విచారించేందుకు నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీ హిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణానికి వెళ్లారు. ఆయన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే కొండా సుస్మితా పటేల్ చేసిన నానా హంగామా మనం చూసాం. నిన్న రాత్రి హైదరాబాద్లోని మంత్రుల ప్రాంగణ నివాసం వద్ద ఆయన చేసిన నానా హంగామా. ఇదే సమయంలో కొండా సురేఖ సుమంత్ను ఎక్కించుకొని బయటికి వెళ్ళడం, ఈ వ్యవహారం అంతా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎందుకు సురేఖతో పాటు సురేఖ కుమార్తె సుమంత్ను కాపాడడానికి ఇంతగా తాపత్రయపడుతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దారితీస్తుంది. సుమంత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉంటూ డిప్యూటేషన్ పైన కొండా సురేఖ పైన ఓఎస్డీగా చేరారు. ఓఎస్డీగా చేరినప్పటి నుంచి ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా ఉంది. ఆయన వ్యవహారం, ఆయన నడవడిక కొంత వివాదాలకు తావిస్తుంది. ఆయన చేయాల్సిన డ్యూటీ చేయకుండా ఇతర వ్యవహారాల్లో తలదూరుస్తున్నాడు. ఇతర వ్యవహారాల్లో తరచూ కల్పించుకుంటున్నాడు. తన పరిధిని దాటి, తన విస్తృతిని దాటి ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు అటవీ శాఖలో, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రమోషన్లు, లేకుంటే డిప్యూటేషన్లు, లేకుంటే ఇతరత్ర పోస్టింగ్లకు సంబంధించి చాలా వరకు అవినీతికి పాల్పడ్డాడు, లేకుంటే వసూళ్లకు పాల్పడ్డాడు అనే చర్చ కూడా భారీగా జరుగుతుంది. కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా ఉన్న సుమంత్నే నేరుగా ఐఏఎస్ అధికారులకు ఫోన్లు చేయడం, ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసే వరకు అతని ప్రవర్తన వెళ్ళిందనే చర్చ కూడా జరిగింది. ఈ జరిగిన నేపథ్యంలో మేడారం టెండర్ల వ్యవహారం బయటకు వచ్చింది. టెండర్ల వ్యవహారం బయటికి రాగానే దీంట్లో కూడా సుమంత్ కల్పించుకున్నాడు, అధికారులను బెదిరింపులకు గురి చేశాడు, అధికారులను వేధింపులకు గురి చేశాడనే చర్చ కూడా బయటకు వచ్చింది. ఇదే సందర్భంలో హుజూర్నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలోని డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతినిధులతో పిలిచాడు, మాట్లాడాడు, వారికి తుపాకీ పెట్టి బెదిరించాడు, వారిపైన దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమంత్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారని ఒక సమాచారం వచ్చింది. అది నిజమా కాదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలోనే సుమంత్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించిన సందర్భంగా ఈ హంగామా, ఈ అడావుడంతా జరిగింది. సుమంత్ వ్యవహార శైలికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా గతంలో జరిగిన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈయన ఒక విద్యుత్ శాఖ ఉద్యోగికి సంబంధించిన కుమారుడు. విద్యుత్ శాఖ ఉద్యోగి పైన కూడా అవినీతి ఆరోపణలున్నాయి. తరచుగా ఆయన విద్యుత్ శాఖలో ఉద్యోగం పనిచేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలకు సంబంధించి సస్పెన్షన్ గురయ్యారని చెప్తున్నారు. అదేవిధంగా సుమంత్ సోదరుడు ఉన్నారు. ఈయన ఆస్ట్రేలియాలో ఉంటూ తన భార్య ఆత్మహత్యకు కారణమయ్యాడు, లేకుంటే తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో వదిలేసి మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. ఇది మీడియాలో పోస్ట్ అయింది, మీడియాలో కూడా విస్తృతంగా వచ్చింది. అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అంటే టోటల్గా చూసినట్లయితే సుమంత్ కుటుంబ నేపథ్యం, సుమంత్ వ్యవహార శైలి, సుమంత్కున్న నేర చరిత్ర, లేకుంటే సుమంత్కున్న బ్యాక్గ్రౌండ్, వీటన్నింటినీ చూసినట్లయితే సుమంత్ వ్యవహారం కారణంగా కొండా సురేఖ బదనం కావడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా బదనం చేస్తుంది. తన కూతురు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి పైన, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పైన, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలలో పలచన చేస్తుంది. కాంగ్రెస్ తన ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.